రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ అన్ని శాఖల సమన్వయంతో ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పారు. నల్గొండ జిల్లాలోని నార్కెట్పల్లి అద్దం రహదారిపై ప్రమాదాలు జరిగే పలు ప్రాంతాలను సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే యాక్సిడెంట్స్ బ్లాక్ స్పాట్లు 58 ఉండగా ప్రస్తుతం 41కి తగ్గించడం జరిగిందన్నారు. రహదారిపై వాహనాలు నిలిపి ఉండడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నిరంతరం పెట్రోలింగ్ చేస్తూ వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ చెప్పారు. నల్గొండ పోలీస్ మిర్యాలగూడ సబ్ డివిజన్కి సంబంధించి ఇవాళ రెగ్యులర్గా యాక్సిడెంట్స్ అయ్యే బ్లాక్ స్పాట్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేస్తున్నాము. ఈ బ్లాక్ స్పాట్స్లో జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్లస్ నేషనల్ హైవేస్కి, స్టేట్ హైవేస్కి సంబంధించిన అధికారులు ప్లస్ ఆ కాంట్రాక్టర్ అందరూ కూడా విజిట్ చేసినాం. లొకేషన్స్ అన్నింటిలో కూడా ఇప్పుడు జరుగుతున్న యాక్సిడెంట్స్ తగ్గడానికి ఏమేమి మెజర్స్ తీసుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ హైవేస్కి సంబంధించి ఉన్న ఊర్లన్నింటిలో కూడా మనము విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీస్ పెట్టడం జరిగింది. ఇక్కడ వెళ్ళిన ప్రతి లొకేషన్ కూడా విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీస్తో డిస్కషన్ చేసి ఏం చేస్తే యాక్సిడెంట్స్ తగ్గుతాయి అని చెప్పి కూడా మనం నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ వాడపల్లి చెక్పోస్ట్కి కూడా విజిట్ చేయడం జరిగింది. వాడపల్లి చెక్పోస్ట్లో ఇంటిగ్రేట్ చెక్పోస్ట్ నడుస్తుంది ప్యాడీకి సంబంధించి. వేరే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇప్పుడు దాకా సుమారు మన దగ్గర ఉన్న 2 చెక్పోస్టులు విజయపురి టౌన్, సాగర్ ఒకటి, వాడపల్లి ఒకటి, ఈ లొకేషన్ సుమారు 50 వెహికల్స్ దాకా వచ్చినాయి. అవన్నీ కూడా మనం జాయింట్ టీమ్స్ అన్నీ కూడా సివిల్ సప్లైస్ వాళ్ళతో మాట్లాడి అవన్నీ రిటర్న్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటిగ్రేట్ చెక్పోస్ట్లో కూడా వేరే రాష్ట్రాలకి ఎక్కడైతే ఇక్కడ నుంచి అయినా ప్యాడీ అనేది వస్తే మాత్రం కూడా మనం అలౌ చేయడం లేదని ప్యాడీ దానికి సంబంధించి వాళ్ళకి ఎన్టీఆర్ జిల్లా నందిగామ రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ